ఓకే. ఇది లింక్ వన్ సార్. మనం కాళేశ్వరం నుంచి ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్, సుందీలా బ్యారేజ్, అలాగే ఎల్లంపల్లి మూడు లింక్ వన్ సార్. అది సార్ ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజ్ సార్. ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంత్లు, లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ అంటే మనకి క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈవెంట్స్ సార్. ఇవి ఇన్సిడెంట్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మనకు ఆ రోజు అక్టోబర్ 21 రోజు ఫస్ట్ మనకి 19, 20, 21 ఆ పియర్లు సింక్ అవ్వడం జరిగింది సార్. అది మనకు అప్పుడు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మేడిగడ్డలో? మొత్తం 85 వెంట్స్ సార్. మొత్తం 85. ఎస్ సార్. ఎన్ని యూనిట్ల కింద ఉంది 85 లో? ఎన్ని బ్లాక్స్ కింద ఉంది? మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి సార్. 8. ఎస్ సార్. 85 పిల్లర్లు, 8 బ్లాక్లు సార్. ఇప్పుడు ఏ బ్లాక్? 7th బ్లాక్ ఇప్పుడు మనం పోయి చూసింది. అవును సార్. 7th బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి. అవును సార్. అంతే కదా? అంతే. కారణం ఏంది? కారణాలు అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్. మనము దాన్ని రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి వరకు జీపీఆర్ టెస్టులని, తర్వాత ఈఆర్టీ టెస్టులు బ్లాక్ 7కు కంప్లీట్ అయినాయి సార్. ఇంకా బ్యాక్ 6 and 8 కూడా ఒక 3-4 డేస్లో కంప్లీట్ అవుతాయి సార్. వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మనకు అసలు దాని రీజన్స్ ఏమైనా శాండ్ మైన్ అయిందా లేకపోతే ఏమైనా ఫెయిల్యూర్ అయిందా మనకు తెలుస్తుంది సార్. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా, అందులో ఏం రాసిండ్రు సార్? వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏమిచ్చిండ్రు సార్? ఒకటి వాళ్ళు ఫస్ట్ ఒక 20 ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత 20 లిస్ట్ ఇచ్చారు సార్. ఐటమ్స్ ఈ డేటా ఇవ్వమని చెప్పారు సార్. అందులో మనకు కొంత డేటా ఇచ్చారు సార్. పాసిబుల్ అన్ని డేటా ఇచ్చేశారు సార్. వాళ్ళ అబ్జర్వేషన్లో సార్ పియర్స్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపల కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు సార్. అలాగే ప్రైమరీ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఈజ్ ది సెటిల్మెంట్ ఆఫ్ ద రాఫ్ట్ which could be due to various reasons including failure of upstream secant pile due to barrage load. అంటే అప్స్ట్రీమ్ సెకండ్ పైల్లో బ్యారేజ్ కనుక లోడ్ ఇంక్రీజ్ అయిపోయి కింద ఏమైనా జరిగినప్పుడు అప్లిఫ్ట్ లేకపోతే అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పి చెప్పారు సార్. అలాగే కన్స్ట్రక్షన్ డిఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అన్నారు సార్ వాళ్ళు. అంటే కన్స్ట్రక్షన్ లో నాణ్యత లోపం అన్నట్టే కదా దాని అర్థం? ఎస్ సార్, ఉండొచ్చు అనే అవకాశం అన్నారు సార్. అది కూడా కారణం కావచ్చు అని అన్నారు సార్. అదే తర్వాత అబ్జర్వేషన్ సంథింగ్ కాబట్టి ఇన్ని ఉన్నాయి సార్. ద బ్యారేజ్ హ్యాస్ బీన్ ఎప్పుడు గుర్తించారు దీంట్లో? ఇప్పుడు 2023 నువ్వు మీరు రాసిన డేట్ ప్రకారము వెనక్కి వెళ్ళండి ఒక్కసారి. లేదు ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తించిన మనం రాసిండ్రు కదా 24th October 2023 కదా? 21 అక్టోబర్ సార్ ఈవినింగ్. 21st October ఇదైంది, 24th October అన్నారు కదా సార్. 2020లోనే ఇది ప్రాబ్లం ఉందని లెటర్ రాసింది ఉంది కదా, దాని వివరాలు ఏడున్నాయి సార్? అది మనము ఫస్ట్ వాటర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత 2020లో మనకు 10,68,000 అరౌండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది సార్. అయితే ఇప్పుడు కంటిన్యూస్గా మనకు రెయిన్స్ రావడం జరిగింది, ఫ్లడ్ కూడా ఫ్లో అయినప్పుడు మనము నార్మల్గా గేట్లన్నీ ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడతాం సార్. బోత్ సైడ్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెట్టుకుంటాం సార్. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ 2 ఫేస్లు సేమ్ ఉంటాయి సార్. అప్పుడు అక్కడ మనము డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే సీకెంట్ పైల్ వేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఆప్రాన్స్, ఆ సీసీ బ్లాక్స్, ఫిల్టర్లు వేసి పెడదాం సార్ అప్లిఫ్ట్ ప్రెషర్ రిలీఫ్ కావడానికి కొరకు. సో అవి ఆ బ్లాక్స్ 2020లో ఏదో సమస్య ఉందని మీరు ఎల్ఎన్టీకి లేఖ రాసిండ్రు కదా? అదే సార్, ఈ బ్లాక్స్ మనకు వాష్అవుట్ అయినాయి సార్ ఆ విలాసితోని. అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడున్న అధికారులు రాయడం జరిగింది సార్. ఓకే, నెక్స్ట్. అంటే ఈ సమస్య 2020లోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎల్ఎన్టీకి చెప్పడం జరిగింది. ఎస్ సార్. దీంట్లో సమస్య ఉన్నదని. అవును సార్. దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి 2023కి వచ్చే వరకల్లా కుంగిపోయే పరిస్థితి వచ్చింది. అంతే కదా? నెక్స్ట్. అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టాటా ఆల్టరేట్ అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్. అంటే వాళ్ళు ఇంపర్వియల్ స్టాటా దాకా తీసుకుపోయినారేమో అని వాళ్ళకు ఒక అనుమానం సార్. అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో. తర్వాత డ్యామ్ ఓనర్స్ హ్యావ్ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అప్రాన్స్. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది సార్, మీరు అడిగారు కదా సార్. అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్అవుట్ అనే దాంట్లో కూడా వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదు తర్వాత కన్సిక్వెంట్గా అని చెప్పేసి అడిగారు సార్. తర్వాత నాన్ కంప్లైంట్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ఇన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ టు చెక్ ఫర్ అన్యూజువల్ బిహేవియర్. ఓకే, నెక్స్ట్. తర్వాత అప్పుడు ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అవి మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి, డేటా ఇస్తామని చెప్పి అన్నారు సార్. తర్వాత అవన్నీ మీరు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో మీరు ఫుల్గా టెస్ట్ చేసి అసర్టైన్ చేసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది సార్. మీరు వీల్ ఆల్సో టేక్ దట్ అని చెప్పి మనకు ఒక లెటర్ రాశారు సార్. అప్పుడు తర్వాత ఈ తర్వాత మనము
ఇన్వెస్టిగేషన్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్. అది నేను చెప్పినటువంటి జిఆర్పి ఈఆర్పి టెస్టులు